హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా అందరికి ఎవరికైనా ఇష్టమయ్యే డిష్. ఆ డిష్ పేరు అంటే పెసరపప్పు ఎగ్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ డిష్ అయితే ట్రై చేయండి. అందరు ఇష్టపడుతూ తింటారనమాట. ఈవెన్ పిల్లలు కూడా. ఇలా ఒక్కసారి 1 మంత్కి ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఎగ్ ఎలా తయారు చేయాలంటే, ముందుగానే ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు నేనైతే 2 కప్పుల వరకు తీసుకున్నాను. అది మీ చాయిస్ అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత పెసరపప్పుని నీట్గా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది స్లో ఫ్లేమ్లోనే దగ్గరగా వేయించుకోవాలి. చాలా టేస్ట్ అనేది మనకు ఆనియన్స్లోనే ఉంటుంది కాబట్టి అలా టేస్ట్ ఫ్లేవర్ కోసము ఇలా వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ అవ్వగానే అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్లో మొత్తం కలిసేలా కలిపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇలా ఎందుకు వేయాలంటే, మనకు పప్పు అనేది నుజ్జు నుజ్జుగా కాకుండా ఉండడానికి ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకు పప్పు అనేది బాగా కనిపిస్తుంది. ఇలా మనం పప్పు కూర తినేటప్పుడు మనకు ఈ పెసరపప్పు అనేది చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకు మ్యాక్సిమం పప్పు కూర అయినట్టే. సో మనకు ఆ వాటర్ మొత్తం ఈ పప్పులో ఇనికిపోయే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల మనకు పప్పు అనేది అస్సలు మెత్తబడకుండా ఉంటుంది. సో నేనైతే రుచికి కొంచెం తక్కువగా అనిపించినందుకు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా కుతకుతగా ఉడుకుతున్నప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ 2 పీసెస్గా కట్ చేసి అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. మనకు ఆ రసం అనేది ఎగ్స్కి పట్టే వరకు. సో ఇలా అయిన తర్వాత కొత్తిమీర వేసి మనం ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఎగ్ కర్రీ రెడీ అయిందనమాట. ఇలా మనము చాలా చపాతీలో కానీ అన్నంలోని సూపర్గా ఉంటుందండి.